నేటి దైవ వాక్కు యోహాను సువార్త 11వ అధ్యాయము 48వ వచనం. మనం ఆయనను ఇలాగు చూచుచు ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు, మన జనమును ఆక్రమించుకొందురని చెప్పాను. ఇలాగూ కొందరు యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలు, సూచక క్రియలు ఒప్పుకుంటున్నారు, కానీ క్రీస్తును మాత్రము నిరాకరిస్తున్నారు. అంతేకాదు, ఎలాంటి సాకు చెప్తున్నారో చూడండి. వారి భయం ఏంటంటే, జనమంతా క్రీస్తులో నమ్మకం ఉంచితే వారు ఆయన్ని నాయకుడిగా చేసుకొని రోమా సామ్రాజ్యంపై తిరుగుబాటు చేస్తారని వారి భయం. ఎందుకనగా రోమా వారే పరిపాలిస్తున్నారు. ఈ పరిసయ్యులకు మనుష్యులంటే భయం ఉంది, కానీ దేవుడంటే భయం లేదు, భక్తి అస్సలు లేదు. యేసు ప్రభు రాజకీయ నాయకుడిగా ఉండుటకు ఈ లోకానికి రాలేదు. ఆయన రాజ్యము ఈ లోకానికి చెందినది కాదు. మనుషుల హృదయాల్లో ఒక ఆధ్యాత్మిక సామ్రాజ్యం స్థాపించడం తప్ప వేరే ఏదియూ ప్రభువునకు లేదు. రాజకీయాలు ప్రభువునకు అవసరం లేదు. ఈ పరిసయ్యులు రోమ సామ్రాజ్యాన్ని కాపాడేది తామేనని చెప్పుచూ మరో ప్రక్క దేవుని కుమారుణ్ణి చంపాలని ఆశించుచున్నారు. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో చూడండి. ఈ రోజుల్లో కూడా యేసు ప్రభు వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘంలోనూ చేస్తున్న ప్రతి ఆశ్చర్య కార్యములు చాలా పొందుకుంటూ అనుభవిస్తున్నాం. మరి మన ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువునకు ఇష్టమైన ఆధ్యాత్మిక సామ్రాజ్యాలను స్థాపించుకుంటూ అనేకులను ప్రభు వైపునకు మళ్లించు సాధనములుగా జీవించుదుముగాక. ఆమేన్.